ప్రారంభించడానికి నెల్లూరు జిల్లా వాసుల స్పందనని మనం చూస్తున్నాం. నెల్లూరు నుంచి మాట్లాడండి. నెల్లూరు నుంచి గిరి. సార్ నమస్కారం. సార్ నమస్కారం గిరి. సార్, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మిగతా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు మొట్టమొదటిగా నెల్లూరు నగర కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్లో 200 ఈ ఆటోలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఈ ఆటోల వల్ల నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈరోజు గ్లోబల్ థ్రెట్గా ఉన్న ఏదైతే పొల్యూషన్ ఉందో దాని నుంచి కాపాడడానికి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా 100% ఫ్రీ పొల్యూషను, అదేవిధంగా ఇంకా కూడా మనం క్లీన్గా ఏదైతే జీపీఎస్ సిస్టమ్ ద్వారా మేనేజ్మెంట్ కూడా క్లియర్గా చేసి ప్రతి దగ్గర కూడా పోయేదాన్ని మానిటరింగ్ చేసుకుని చాలా ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా నెల్లూరు నగరంలో చాలా ఏరియాల్లో కూడా మొత్తం నెల్లూరు నగరం 54 డివిజన్లు 107 సార్, చాలా నగర డివిజన్లలో చిన్న కూడా ఉన్నాయి. సార్, ఇంతకు ఈ ట్రాక్టర్లు పోయేటప్పుడు ట్రాక్టర్లు అక్కడ దగ్గర పోలేక 100% చెత్త కలెక్షన్ చేయలేక నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు చేసే ఈ మంచి కార్యక్రమం వల్ల నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఆటోలు ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి 100% ఈ కలెక్షన్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా ఇంకా కూడా వెట్ వేస్ట్ ప్లాంట్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం మీ చేతుల మీదుగా. సార్, అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు తీసుకుంది. సార్, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నెల్లూరు నగర కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఓకే మగిరి, థ్యాంక్ యూ. దెన్ రేవతి గారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు వేస్తున్న బంగారు కుటుంబాల బంగారు తండ్రి అయిన మన బాబు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తను కుప్పలుగా పేర్చిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 లక్షల టన్నుల చెత్తను తీసివేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు మీకు ధన్యవాదాలు. సార్, అదేవిధంగా వేస్ట్ మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చెత్తను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పరిశుభ్రం చేసేదానికి మాకు నెల్లూరుకి బహుకరించినందుకు మీకు ధన్యవాదాలు. సార్, స్వచ్ఛాంధ్ర దిశగా స్వర్ణాంధ్ర నెల్లూరుగా పరిశుభ్రతంగా ఎక్కడ కలుషితం లేని నగరంగా తీర్చిదిద్దేదానికి ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టుని మాకు వేస్తున్నందుకు సహకరించిన మీకు ధన్యవాదాలు. సార్, దోమల లేని నగరంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి నెల్లూరు నగరంలో పూర్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. సార్, అదేవిధంగా 2017లో ఇక్కడ ఫ్లడ్ వస్తే 3-4 రోజులు మీరు ఇక్కడే ఉండి పర్యవేక్షించి నెల్లూరు నగరం యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజు నెల్లూరు నగరంలో ఆ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి మాకు ఎప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేందుకు మంచి చేస్తున్న మీకు ధన్యవాదాలు. సార్, అదేవిధంగా ఈ రోజు ఈ ఆటోల ద్వారా వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్లని వస్తువులుగా ఓపెన్ చేస్తున్న మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వచ్ఛమైన నెల్లూరుగా ఉండేదానికి ఎక్కడా కూడా ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి ఎక్కడా దుమ్ము లేకుండా నిరంతరంగానే స్వీపింగ్ మిషన్లతో పర్యవేక్షిస్తూ క్లీనింగ్ గ్రీన్ గా ఉంచిన మీ ద్వారా మాకు ఎప్పుడూ కూడా సహకరిస్తున్న పొంగూరు నారాయణ గారికి మీ తరపున మీ
తమకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఎటువంటి జబ్బుల బారిన పడకుండా సురక్షితమైన నీరు, ఇంటింటికి నీరు అందించే విధంగా మంచి మెగా పైపులను అందించి ప్రజలకి ఆరోగ్యపరంగా ఉండేందుకు తీర్చిదిద్దుతున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా కాలువలు కానీ పూడికలు తీసి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా చేస్తున్నందుకు, నిరంతరం పర్యవేక్షిస్తున్నందుకు మాకు సహకరిస్తున్న మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అన్నిటికంటే ముఖ్యంగా 25 స్వీపింగ్ ఆటోలను ఇచ్చారు, 200 ఈ ఆటోలను ఇచ్చారు. వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ప్లాంటనరీ మిషన్ ఇచ్చినందుకు మా నెల్లూరు నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దుతున్నందుకు మా నెల్లూరు ప్రజలందరి తరపున మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు వర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు. 8 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లని రాష్ట్ర వ్యాప్తంగా 528 కోట్ల అంచనా వ్యయంతో 107 ప్రాజెక్టులని సంకల్పించినారు. ఈరోజు 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరి హర్షధ్వానాలను తెలియజేద్దాం. నెల్లూరు 36.54, కొండపల్లి 4.57 కోట్లు, బేతంచెర్ల 1 కోటి, కమలాపురం, బద్వేల్ 4 కోట్లతో బద్వేల్ కడప జిల్లా, కాకినాడ ఏలేశ్వరంలో 1.52 కోట్లు, అనకాపల్లి నర్సీపట్నంలో 3.05 కోట్ల అంచనా వ్యయంతో, పెద్దాపురం కాకినాడ జిల్లా 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు లాంఛనంగా వర్చువల్గా ప్రారంభించారు. మరోసారి మరందరి కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇప్పుడు కొండపల్లి వారితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ ఉన్నటువంటి ఒకసారి కొండపల్లి ప్లీజ్ రెస్పాండ్. కొండపల్లి ప్లీజ్ రెస్పాండ్. క్యారీ ఆన్. నమస్కారం సార్, నా పేరు సుబాని సార్, పబ్లిక్ హెల్త్ ఇన్ఛార్జ్ అయ్యి సార్, కొండపల్లి మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాం సార్. మనం ఇవాళ ఇనాగ్రేషన్ పెట్టుకునేది వెట్ అండ్ డ్రై వేస్ట్ ప్లాంట్ సార్. దీని కెపాసిటీ వచ్చేసి 45 టన్స్ పర్ డే. మనకి మున్సిపాలిటీలో వచ్చేది ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మొత్తం మనకి వెట్ వేస్ట్ 24 టన్స్ పర్ డే వస్తుంది సార్. అలాగే డ్రై వేస్ట్ వచ్చేసి 17 టన్స్ పర్ డే వస్తుంది సార్. ఎర్లీ మార్నింగ్ మన శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైలీ 4:30 నుంచి శానిటేషన్ స్టార్ట్ చేస్తారు సార్. డైరీ డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్తారు. వెళ్ళిన వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని సపరేట్గా హౌస్ హోల్డ్ ఇండివిజువల్గా 2 బిన్స్ పెట్టుకొని సపరేట్గా ఇస్తున్నారు సార్. వేస్ట్ని వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, శానిటరీ ఉంటే శానిటరీ వేస్ట్ ఇస్తున్నారు సార్. అలాగే ప్రజెంట్ మనం 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే వచ్చాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ మా మున్సిపాలిటీలో. సో 4 డస్ట్ బిన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఇలా మనకి శానిటేషన్ వర్కర్స్ కలెక్ట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా డంప్ యార్డ్కి తెస్తున్నాం సార్. వెట్ వేస్ట్ని మనం బైలింగ్ చేసేసి ఆ వెట్ వేస్ట్ మొత్తాన్ని సపరేట్గా స్టోర్ చేస్తున్నాం సార్. రిమైనింగ్ వెట్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ మనం మీకు మిషనరీ ఇప్పుడు చూపిస్తాను సార్. ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. గుంటూరు ఈ ఆటోస్ వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారితో సంభాషిస్తారు. గుంటూరు ప్లీజ్ రెస్పాండ్. కొండపల్లి మ్యూట్ చేసుకోండి. గుంటూరు ప్లీజ్ రెస్పాండ్. సార్, am I audible, సార్? క్యారీ ఆన్. సార్ నమస్కారం సార్, నేను గుంటూరు కలెక్టర్ మాట్లాడుతున్నాను సార్. ఈరోజు తమరి చేతుల మీదుగా 25 ఈ ఆటోలు, అదేవిధంగా 6 రోడ్ స్వీపింగ్ మెషిన్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాం సార్. ఈరోజు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మన యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు సార్. ఐ రిక్వెస్ట్ సార్ టు గివ్ హిస్ రిమార్క్స్ సార్.
క్యారీ ఆన్. Thank you, sir. చంద్రశేఖర్ గారు క్యారీ ఆన్. సార్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఆటోస్ కూడా చాలా బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ గా మెయింటెనెన్స్, ఇప్పుడు ఇంతకుముందు మనకి గుంటూరులో ఆటోలు ఉన్నా కూడా అవన్నీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ మెకానిజంలో వాళ్లే మెయింటైన్ చేసే విధంగా చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్. వీఆర్ హోప్ఫుల్. ఇప్పుడు మాకు 25 ఇచ్చారు, త్వరలో 200 వరకు వస్తాయి అంటున్నారు. వస్తే గుంటూరు చాలా బాగా అవుతుంది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వెరీ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రోగ్రామ్. ఎంపీ గారు మీరు పోటీలో ఉండాలి, మీ గుంటూరు బాగా ఉండాలి. దీంట్లో ఈరోజు అవార్డ్స్లో వచ్చిందా గుంటూరు? గుంటూరు లేదు ఈరోజు అవార్డ్స్లో. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేలు వెనకబడిపోయారు. ముందు ఐ లవ్ గుంటూరు అనే బోర్డు పెట్టి మీరు కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేయాలి. మీ ఊరిని మీరు ప్రేమించాలి, మీ ఊరికి మీరు సేవ చేయాలి, మీరు లీడ్ చేయాలి. గుంటూరు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ కూడా ఇది రిమైండర్. కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ లీడర్షిప్, ప్రజలు ముగ్గురు కలిసి ప్రతి ఒక్క ఊరిని రేటింగ్ కూడా వేస్తాం. మీ ఫోటోలు కూడా పెడతాం పక్కనే, ఆ రేటింగ్ పక్కన. సార్ నమస్కారం సార్. హలో సార్, ఎమ్మెల్యే నసీర్ బ్రీఫ్ ఓన్లీ 1 minute. సార్ ఏం లేదు సార్, అదే బెస్ట్ ప్రోగ్రామ్ సార్. ఎందుకంటే ఈ ఆటోస్ అనేది చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్నాం. సో గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం, లోకల్ బాడీస్ కాకుండా గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ చేయడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్. డెఫినెట్లీ ఇంకా అది బాగానే ఉంటాయి, అన్ని గవర్నమెంట్ ఇస్తే అన్ని బాగానే ఉంటాయి. తమరు ఊరు తిరగండి, ఇల్లు తిరిగి అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. తప్పకుండా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. పెద్దాపురం ప్లాంట్ నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో సంభాషించడానికి సంసిద్ధంగా ఉన్నారు. పెద్దపురం ప్లీజ్ రెస్పాండ్. పెద్దపురం అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. పెద్దాపురం. సార్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్. నేను పెద్దాపురం మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను సార్. సార్ గట్టిగా మాట్లాడు సార్. ఈరోజు మనకి ఐఎస్డబ్ల్యూఎం ప్లాంట్ తమరి ద్వారా వర్చువల్ ఇనాగరేషన్కి కార్యక్రమం జరుగుతుంది సార్. దానికి మన గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు సార్. ప్రజెంట్ మన టౌన్లో 25.5 టన్స్ వేస్ట్ జనరేట్ అవుతుంది సార్. దీంట్లో 9.7 టన్స్ డ్రై వేస్ట్ వస్తుంది సార్. అట్లాగే 15.3 టన్స్ వెట్ వేస్ట్ వస్తుంది సార్. ఇది ప్రస్తుతం మనకి మన వర్కర్స్ ద్వారా త్రూ ఇది కలెక్ట్ చేసినప్పటికీ మన ప్రాసెసింగ్ ఫెసిలిటీ లేకపోవడం వలన మనం మోస్ట్లీ దీనిలో డంప్ యార్డ్కి వెళ్ళటం జరుగుతుంది సార్. సో తమరు ఆదేశాల మేరకు ఈ పెద్దాపురం పట్టణానికి దాదాపు 40 టన్స్ కెపాసిటీ గల ప్లాంట్ని, ఐఎస్డబ్ల్యూఎం ప్లాంట్ని శాంక్షన్ చేశారు సార్. దీని ద్వారా మనకి పట్టణాన్ని నుంచి వచ్చే చెత్త మొత్తాన్ని కూడా తడి చెత్త మరియు పొడి చెత్త కింద వేరు చేసి దీన్ని శాస్త్రీయంగా వాటిని ప్రాసెస్ చేసి తడి చెత్తని మాన్యూర్ కింద, అలాగే పొడి చెత్తని రీసైక్లింగ్ చేసి మన టోటల్ పెద్దాపురం పట్టణంలో వచ్చే చెత్త మొత్తాన్ని దీని ద్వారా ప్రాసెస్ చేసుకొని ఈ పట్టణాన్ని జీరో వేస్ట్ అలాగే వేస్ట్ ఫ్రీ టౌన్గా తీర్చిదిద్దడానికి ఈ ప్లాంట్ ఎంతో దోహదపడుతుంది. ఓకేనా, గుడ్. ఆల్ ది బెస్ట్. అక్కడే చంద్రరాజప్ప గారు ఉన్నారు, వారికి కూడా అభినందనలు. అందరికీ అభినందనలు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు పెద్దాపురం వచ్చారు, ఆ రోజు అనేక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ప్రకారం మా సామాను కూడా పెద్దాపురం 2 మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. మీరు చెప్పినట్టు చెత్త సేకరణది ఒకటేమో మన 15 ఎకరాల మీద పెద్దది ఇమ్మని చెప్పారు. 15 ఎకరాలు ఇచ్చాను. ఆ ప్లాన్ కూడా బాగా 450 కోట్లు ఖర్చు పెడుతున్నారు. బాగా స్పీడ్గా అవుతుంది. అలాగే ఈ డ్రైనేజీలు కూడా అన్ని డ్రైనేజీలు కూడా బాగు చేయడం, దీంతో డ్రైనేజ్ కూడా బాగు చేస్తున్నాం. మంచినీరు కూడా డైరెక్ట్గా అది ఈ జిల్లాలో సార్ ఏలేరు జిల్లా నుంచి డైరెక్ట్ గోదావరి నుంచి ఏలేరు జిల్లా నుంచి డైరెక్ట్గా పైప్ ద్వారా శంకుస్థాపన కూడా చేసేవాడి వేరు. అది కూడా బ్రహ్మాండంగా ఉంది. అన్నీ బాగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ చంద్రరాజప్ప గారు. చంద్రరాజప్ప గారు చెప్పింది అక్కడ పెద్దాపురం ఏరియాలో సామర్లకోటలో ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తూ ఉంది. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసేది. దీనికి 400 నుంచి 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 18 నెలల్లో వస్తుంది.
ఇప్పుడు ప్రారంభం మాత్రం సెగ్రిగేషన్కి వెళ్ళాం. ఫైనల్గా రాష్ట్రం అంతా 8 ప్లాంట్లు వస్తాయి. అవసరమైతే ఇంకోటి పెడతాం. మారుమూల ప్రాంతంలో కూడా ఉండే చెత్తని దీని ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి శాశ్వతంగా చెత్త నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, చాలా ముందుకు వచ్చి ల్యాండ్ కూడా ఇప్పించాడు. ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. మనస్ఫూర్తిగా చినరాజప్పకి అభినందనలు. జిల్లా అడ్మినిస్ట్రేషన్కి కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Presentation of Operation Clean Sweep Awards to 9 municipal commissioners. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పాల్గొని పరిశుభ్రతను ఒక సామూహిక బాధ్యతగా మార్చడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం కేవలం చెత్త తొలగించడం మాత్రమే కాదు, ప్రజలలో పరిశుభ్రతపై ప్రాధాన్యతను పెంచి వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం, ప్రవర్తనలో శాశ్వత మార్పు తీసుకురావడం, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతను ఒక ఉద్యమంగా మార్చడం. క్లీన్ స్వీప్లో అంశాల వారి 20,000 నుండి 50,000 విభాగంలో శ్రీ ఎం సుభాష్ చంద్రబోస్ ఉయ్యూరు, 20,000 నుండి 50,000 కేటగిరీలో శ్రీ ఎం సుభాష్ చంద్రబోస్ ఉయ్యూరు, కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాసరావు కుప్పం నుండి శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి కృష్ణవేణి నిడదవోలు, $50,000 నుండి 3 లక్షల జనాభా పరిధిలో మచిలీపట్నం కమిషనర్ శ్రీ బాపిరాజు. మన జిల్లాకు గర్వకారణం. మనందరి హర్షధ్వానాలతో ఈ సంతోష సందర్భాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీ బాపిరాజు, కమిషనర్ మచిలీపట్నం. శ్రీమతి ప్రమీల మదనపల్లి, చారిత్రాత్మక మచిలీపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దిన బాపిరాజు గారికి శ్రీమతి ప్రమీల మదనపల్లి, శ్రీ బాలస్వామి విజయనగరం,